Hey guys, welcome back to our YouTube channel. బతికే ఉన్నావురా నువ్వు. So here is our review of the movie Kalki. This movie is really great. రెబల్ అంటే స్టారేరా, స్టార్ అంటే రెబలేరా, రెబల్ స్టార్. World building, characters, every detailing నాగేశ్వన్ చాలా కేర్ తీసుకున్నారు. చాలామంది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, స్లోగా ఉంది అంటున్నారు, కానీ ఇలాంటి ఒక సినిమా తీసినప్పుడు వరల్డ్ బిల్డింగ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ డెఫినెట్లీ టేక్స్ సమ్ టైమ్. ఈ వరల్డ్ బిల్డింగ్ అండ్ డీటెయిలింగ్ సరిగ్గా ఇవ్వకపోతే నెక్స్ట్ పార్ట్స్ ఆర్ ఫర్దర్ స్టోరీని అర్థం చేసుకోవడం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ప్రాపర్ వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లేకుండా సినిమాలు తీసేస్తే ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. ఇంకా మూవీ విషయానికి వస్తే విజువల్స్ ఆర్ ఎక్సలెంట్, ఫైట్స్, యాక్షన్స్, ఎవ్రీథింగ్ ఆర్ గుడ్. అండ్ కమింగ్ టు క్యారెక్టర్స్, ఈ సినిమా ఓన్లీ ముగ్గురు మీద నడుస్తుంది. ఒకటి వరల్డ్ బిల్డింగ్, సెకండ్ అశ్వత్థామ, థర్డ్ భైరవ. అండ్ ఈ మూడు విషయాల్లో సక్సీడ్ అయింది. వాళ్ళ సెటప్స్, వాళ్ళ ఇంట్రడక్షన్స్, వాళ్ళ మోటివ్స్ అన్నీ బాగా చూపించారు. సో ఫర్దర్గా ఈ యూనివర్స్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు వీళ్ళ పార్ట్ ఏంటో కరెక్ట్ ఐడియా వస్తుంది. ఇంటర్వెల్ నుంచి మూవీ కొంచెం హై స్టెక్స్లోకి వెళ్తుంది. And this is where we get to see the actual story. And man, that interval shot is pure goosebumps. ఎంటైర్ మూవీలో బీజిఎం ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేశారంటే స్టార్టింగ్ కృష్ణుడి సీన్లో అండ్ ఇంటర్వెల్ సీన్ అని చెప్తాను. అండ్ ద ఫైనల్ పోర్షన్స్ ఆఫ్ ద మూవీ ఫైట్స్ అయితే అవసరం ఉంది. అండ్ వన్స్ స్టేక్స్ ఆర్ అట్ హై ఉన్నప్పుడు క్యారెక్టర్ రివిలేషన్ ఇచ్చారు. It was perfect. Perfect. Everything, down to the last minute details. ఒక ప్లెయిన్ స్టోరీ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే చాలా బాగా రాసుకున్నారు. ఈవెన్ అశ్వత్థామ క్యారెక్టర్ టూ కొన్ని పార్ట్స్ అండ్ కొన్ని సీక్వెన్సెస్ మహాభారతం ప్యారలల్స్ రాసినప్పుడు దోస్ ఆర్ అమేజింగ్. లైక్ ఈ టైంలో అశ్వత్థామ క్యారెక్టర్ ఎలా ఉండొచ్చు, దాని రిడెంప్షన్ ఆర్క్, ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ లైక్ రియల్గా జరిగినా ఇలాగే జరగవచ్చు అన్నంత నమ్మేలాగా ఉంటుంది. అండ్ సిమిలర్లీ కాంప్లెక్స్ అండ్ సుప్రీం యాస్క్ని చూపించడం కూడా మోర్ దాన్ సింగిల్ డైమెన్షనల్గా కాకుండా మల్టీ డైమెన్షనల్గా చూపించారు. అండ్ ఇట్స్ రియల్లీ గ్రేట్. ఈ మూవీ ఫోకస్ అతను కాదు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ విల్ డెఫినెట్లీ లవ్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ స్పిన్ ఆఫ్ అబౌట్ హిమ్. సో డెఫినెట్గా అందరూ చూడాల్సిన మూవీ, జస్ట్ చూసే మూవీ కాదు, ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. అండ్ ఎవరెవరైతే ఇండియన్ సినిమాని కానీ తెలుగు సినిమాని కానీ తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. జస్ట్ లైక్ బాహుబలి, ఇది కూడా న్యూ చాప్టర్ ఆఫ్ ఇండియన్ cinema. Eagerly waiting for other parts in this universe.